అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు. ఒకవేళ అప్పు అనేది బ్యాంకు ద్వారానో లేదా మీ దగ్గర ఉన్న గోల్డ్ పెట్టి తీసుకుంటే లోను కట్టేసుకుంటాం. ఓకే, అలా కాకుండా మనం ఎవరికైనా అప్పిస్తే అది మళ్ళీ మన దగ్గరకు వచ్చేంత వరకు మనకి చుక్కలు కనపడుతూ ఉంటాయి. సో అందుకని ఆడెవడైనా కానీ ఎంతటోడైనా కానీ అప్పు అనేది ఇవ్వద్దు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. పర్సనల్గా నేను ఫేస్ చేసి ఈ విషయాన్ని చెప్తున్నాను అనమాట. ఈ విషయం చాలామంది తెలిసే ఉంటుంది, బట్ ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే నాకు చెప్పాలనిపించింది చెప్తున్నా అంతే. ఇవ్వద్దు, ఇస్తే తలకాయ నొప్పి, ఇవ్వకపోతే ఏమనుకుంటారు, ఏమని అనుకోని మనకు అవసరం. మన డబ్బు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావని పక్కన అంటాడు కదా గుడ్ బాస్ ఆయన. సో ఆయన చెప్పింది నిజమే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి మనం కష్టపడిన సొమ్ము ఏదో రూపాయి వస్తేనే ఇస్తాం, తర్వాత ఏమవుతుంది, చాలా ఇబ్బంది పెడతారు. ఇచ్చేసేవాళ్ళు టైంకి ఇచ్చేస్తే నో ప్రాబ్లం, బట్ ఇచ్చి తర్వాత ఇబ్బంది పెడతారు చూసారా, వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది. సో అట్లాంటి వాళ్ళని ఏం చేస్తామంటే ఇంకేం చేయలేము. ఇంకేంటంటే డైరెక్ట్గా మన వాళ్ళని ఏమనుకుంటాం, లీగల్గా పోవటమే. తలనొప్పి, కోర్టులు, కేసులు, ఇవన్నీ తలనొప్పి. సో అందువల్ల నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటంటే అప్పు ఎవరికి ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే వాళ్ళు సరిగ్గా కట్టేస్తే ఓకే, అంతకుమించి ఇంక వస్తుంది కానీ ఆశపడి అసలు ఇవ్వద్దు. ఇవ్వకపోతే ఎలాగ ఏంటనేది మనం ప్రొసీడ్ అవ్వడమే తప్ప గొడవకు వెళ్ళి అలా చేయడం అనేది వేస్ట్ ఇంకా. సో నా ఒపీనియన్ అయితే అప్పు ఎవరికి ఇవ్వద్దు, తీసుకోవద్దు. ఒకవేళ అవసరం అయితే బ్యాంకులో లోన్లో లేకపోతే గోల్డో ఏదో పెట్టుకొని తీసుకొని వాడుకోవాలి తప్ప ఇది అవ్వకూడదు. ఒకవేళ తీసుకునే ఆలోచన ఉంటే కట్టే ఆలోచన కూడా ఖచ్చితంగా ఉండాలి, అంతే. ఇచ్చేవాళ్ళు కూడా ఏంటంటే అన్ని విత్ ప్రూఫ్స్ అనమాట. చెక్, తర్వాత ప్రామిసరీ నోట్, ఇంకా స్టాంప్ పేపరు, తనఖా రిజిస్ట్రేషన్, ఇవన్నీ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నాకనే మన రూపాయి బయటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. వాడు ఎవడైనా కానీ ఎంత నమ్మకస్తులే కానీ మాయమాటలు చెప్తారు, ఎన్నైనా చెప్తారు. నమ్మకం ఉండాలి, అది బొచ్చు ఉండాలి. ఎందుకు ఉండాలి? కాబట్టి రూపాయి దాటవద్దు, మన రూపాయి మన జాగ్రత్త కాపాడుకుందాం.